మనం అనుకుంటాం ప్రార్థన చేయటం అని అంటే ఏదో ఒక రెండు నిమిషాలు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసాను, అయిపోయింది ఈ రోజుకి. నో, కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడుపు. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుతావు దేవుని సన్నిధిలో విను. అందుకని నువ్వు ఎలా ప్రార్థన చేయాలని అంటే, నేను ఎప్పుడు కూడా నేను నేర్చుకున్నటువంటి విధానం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను కనిపెడతా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం అంటే వన్ వే అనమాట. మనంతా ఆయనకి చెప్తాం, కానీ ఆయన కూడా ఏదో నీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీ ప్రార్థనలో ఆయన కూడా నీతో ఏదో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీ పరిస్థితులను ఏదో నీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేంత వరకు వెయిట్ చేయి. యాకోబు ఏం చేశాడు? ప్రార్థన స్టార్ట్ చేసుకుని అయిపోయిందని బయలుదేరి వెళ్ళిపోయాడా? దేవుడు దర్శించే వరకు నైట్ అంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.